సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మందుముల గ్రామంలో హనుమాన్ దేవాలయ భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయానికి చెందిన 4200 గజాల భూమిని కమ్యూనిటీ హాల్ పేరుతో ఒక వర్గం వారు అక్రమంగా వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మేయర్ వద్దకు వెళ్లిన గ్రామ పెద్దలపై కొందరు యువకులు భౌతిక దాడికి దిగడం కలకలం రేపింది. పోలీసుల కళ్ల ముందే మేయర్ సమక్షంలోనే ఈ దాడి జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ భూమిని కాపాడాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు స్పందించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పంచాయత్ గర్ ప్రైమరీ సెంటర్ అని ఉంది, ప్రైమరీ హెల్త్ సెంటర్ కేటాయించింది కమ్యూనిటీ సెంటర్. మా ఊరికి పట్టిన దరిద్రం, చేయాల్సిన చెండాల పనులు అన్ని చేసుకుంటూ ఆడో 2 రూములు దొంగచాటుగా కట్టి అందరు నోర్లు మూపించి ఊర్లో 2 రూములు కట్టి ఆయన చేయాల్సిన చెండాల పనులు అన్ని కూడా చేసిండు అక్కడ ఆ రూమ్లో. ఆయనకు మా ఊరికి పట్టిన పెద్ద దరిద్రం అది. మొన్న కాళికాదేవి గుడి అది అంతా వడ్ల విశ్వకర్మ సంఘానికి చెందిన సోదరులందరిది గుడి ఉంది. ఆడ ఉంటే కృష్ణమూర్తి అనే అధ్యక్షుడు ఉండే, ఆయన కాంపౌండ్ వాల్ కట్టుకుంటా అంటే ఆయన పైన దాడి చేసిండ్రు. అది ఇంకా పోలీస్ స్టేషన్ లో కేసు ఉంది ఇంకా ఆయన పైన. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు ఏళ్ళు మొక్కి కాంప్రమైజ్ కావమని చెప్తే కృష్ణమూర్తి గారు కాంప్రమైజ్ కాను అని చెప్తున్నారు. అది ఆయన చేసేది. ఆయన వాళ్ళ పుత్రులకు తెలిసింది ఊరు పైన పడి మేయడం తప్పితే ఇంకా వేరే ఏమి కూడా తెలియదు వాళ్ళకి. మేము మేయర్ గారిని మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను ఒకటి తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను మరీ నమస్కరించి తెలియజేస్తుంది ఏమంటే, మేము ఈరోజు మేయర్ గారు వచ్చింది ఆమె డెవలప్మెంట్ కార్యక్రమాలకు వచ్చింది అడ్డగిస్తానికి కాదు. మేము దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మా ఊరు డెవలప్ అవుతుందంటే మేము అందరం సంతోషిస్తున్నాం. అక్కడ ట్యాబులు లేకపోతే ట్యాబులు పెట్టించి హనుమాన్ల గుడిని మంచిగా చేయించిన తర్వాత వీళ్ళు ఎప్పుడో ఒక రూమ్ను ఆ కాంపౌండ్ వాళ్ళ లోపల నిర్మాణం చేయించుకున్నారు. ఒక యాక్చువల్గా సంగమని కాదు అప్పుడు. అప్పటికి దానికంటే ముందే వ్యాయామశాల ఉన్నది అక్కడ. ఏది హనుమాన్ వ్యాయామశాల. ఆ హనుమాన్ వ్యాయామశాల కూడా మేము గ్రామస్తులం అందరం కలిసి తలా కొద్దిగా చందాలు వేసుకొని వ్యాయామశాల కట్టుకున్నాం. ఆ పక్కన ఒకటి భజన రూమ్ కూడా ఉండే. ఏది భజనలు చేస్తుంటే మేము ఆ టైంలో హనుమాన్ టెంపుల్ పక్కన మందిరం పక్కన భజన రూమ్ కూడా కట్టుకున్నాం. ఆ టైంలో నేను 90 కంటే బిఫోరే ఆ భజనలు కూడా చేసుకున్నాం. కళ్యాణం ఏది వ్యాయామశాల కూడా కట్టినాము అదే స్థలంలో. అక్కడ తర్వాత కూడా ఈ మధ్యన కూడా నిర్మాణాలు, సీతారామ కళ్యాణం, రాముల వారి గుడి, మళ్ళా శివాలయము, నవగ్రహాలు, ఒకటి సరస్వతి మాత గుడి, ఈ నిర్మాణాలు కూడా జరిగినాయి. మా గ్రామస్తులకు అందరికీ ఏంటంటే ఆ స్థలము గుడి సంబంధించిన స్థలంలో ఒక సంఘం అనేటోళ్ళు కట్టకూడదు.